గం గణాధిపతయే నమః. జన్మ మృత్యువులకతీతుడు నిరాకారము శుద్ధాద్వైతము అనంతము శాశ్వతుడవు అగు పూర్ణ బ్రహ్మరూపము నీవు. పరమ నిర్గుణవు గుణరహితుడవు నిర్విశేషుడవు సంకల్పరహితమైన పరబ్రహ్మతత్వమే నీవు. త్రిగుణాతీతుడవు సృష్టికి ఆదిభూతుడవు అయిన ఓ పరమానంద రూప, జ్ఞానానంద రూపమైన గణేశ రూప నీకు నమస్కారము. గుణాతీతుడవు పంచభూతాలకును పరమైన ఆది పురుషుడవు పరమానంద రూపియగు సర్వవ్యాపియగు జ్ఞానేశ్వరునకు నమస్కారము. యోగీంద్రుల చేత మునుల చేతను హృదయాకాశమున ధ్యానించబడి పరమాకాశ రూపుడగు పరబ్రహ్మముకు గణేశునకు నమస్కారము. జగత్కారణము సృష్టికి కారణమై జ్ఞాన స్వరూపియు కాలాది చతుర్యుగ స్వరూపునకు దేవగుణములకు ఆది పురుషుడు గణేశునకు నమస్కారము. సమస్త విశ్వము వ్యాపించిన పరమ పురుషునకు దేవతలచే నమస్కరించదగిన వాడవైన నీకు నమస్కారము. పరతత్వ రూపియగు గణేశునకు నమస్కారము. త్రిగుణ స్వరూపియగు పరమాత్ముడా, రజోగుణములో బ్రహ్మస్వరూపం ధరించి సృష్టి కార్యమును నిర్వహించు సమస్త వేదాత్మకుడవు సంకల్ప స్వరూపువి. సత్వగుణం ధరించి సదా క్రీడలాగా అసురులను సంహరించే జగత్పరిపాలకుడు అనేకావతారుడగు శ్రీ మహావిష్ణు స్వరూపుడా నమస్కారము. తమోగుణ ప్రధానుడు యోగి రూపివైన త్రినేత్రుడవు ఓ రుద్రరూపి నీకు నమస్కారము. త్రిగుణములకు అతీతమైన పరమాకాశ రూపి యగు తారక పరబ్రహ్మకు ఓ సచ్చిదానంద జ్ఞాన స్వరూపుడా, మా హృదయగత అజ్ఞానపు చీకట్లను పారద్రోలు సమస్త దేవస్వరూపుడా, ఓ నిర్వికారుడా పరబ్రహ్మరూప నమస్కారము. సమస్త సృష్టికి నీ పుష్టినిచ్చే అమృత వర్షముతో ఓషధులను పెంచి పోషించే సోమాత్మకుడా నీకు నమస్కారము. సంవత్సర స్వరూపముకు కాలచక్రమునకు ఇరుసుగా ఉండి యుగాది మాస పర్యంతము కాలచక్రమును తిప్పే సూర్యనారాయణ స్వరూపుడా నమస్కారము. ప్రకాశ స్వరూపియో జ్యోతి స్వరూపియో గ్రహ తారక నక్షత్ర రూపి బియు అయిన ఓ దేవా నమస్కారము. సదా విశ్వరూపి అనేకానేక శక్తి స్వరూపం ధరించి సృష్టిగా ఏర్పడి జగద్రూపియకు పరమాత్ముడా నమస్కారము. తాను సృష్టించిన జగత్తుకు అతీతుడై ఉండిన ప్రణవ స్వరూపము పంచభూతములకు అతీతమైన మహాత్మ స్వరూపి సమస్త దిక్కులు దేవతలు కాలము కర్మము మొదలైన జగత్తునకు కారణభూతుడా నమస్కారము. సదా విశ్వరూపం ధరించి సృష్టి రూపంలో ప్రత్యక్షమై ప్రళయంలో సమస్తాన్ని లీనం చేసుకుని ఓ పరమాత్మ రూపి గణేశ నీకు నమస్కారము. నీ యొక్క పాదపద్మములయందు దృఢమైన చిత్తాన్ని కలిగిన వారికి వారి పుణ్యబలం చేత ఎవరికా అదృష్టం కలుగుతుందో అట్టి వారి సమస్త విఘ్నములకు నివారించువాడా, సమస్త పీడల నుండి రక్షించి సూర్యమండల స్థితుడైన తేజస్వరూపి నమస్కారము. నీ అనుగ్రహము లేనివాడు అజ్ఞాన భ్రమ ప్రమలకు లోనుగానై వేల సంవత్సరములు నీకై వెతికినా కనిపించిన మాయా స్వరూపుడా, శరణాగతుడైన భక్తుని హృదయములో నీ దయతో ప్రత్యక్షమయ్యే అనుగ్రహ స్వరూపుడా, ఓ ఆదిపురుష సృష్టికర్త విశ్వంభర నమో నమస్తే నమస్తే నమః. పునః పునః సాష్టాంగ నమస్కారములు నీకివే. మా స్తోత్ర రూపమగు పూజను గ్రహించి మమ్ము అనుగ్రహించు అంటూ సమస్త దేవతా గణములతో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్టు సాక్షాత్కరించిన పరమ సుందరమైన ఆ గణేశ రూపాన్ని ప్రార్థించారు. ఆ వృత్తాంతాన్ని బ్రహ్మ ఇలా వివరించాడు. ఓ వ్యాస మునీంద్ర, గజాననుడు పైస్తుతికి సంతుష్టుడై కృపా వీక్షణాలతో వారిని చూస్తూ ఇలా అన్నాడు. ఓ త్రిమూర్తుల్లారా, మీకు వచ్చిన కష్టం ఎలాంటిది? మీరిక్కడకు రావటానికి గల కారణమేమిటి? ఏమి కారణమైనప్పటికీ మీ స్తుతికి ఎంతో సంతోషించాను. మీకు కావలసిన వరాలను కోరుకోండి. మీ చేత చేయబడిన ఈ భక్తిపూర్వకమైన స్తుతి స్తోత్రాలలోకెల్లా తలమానికమై లోకంలో అంతులేని ఖ్యాతి వహించగలదు. ప్రాతఃకాలమున లేచి త్రిసంధ్యలలో ఎవరైతే దీన్ని శ్రద్ధాళువులై పఠిస్తారో వారి ఇహలోక సౌఖ్యాలను సర్వాభీష్టాలను పొందుతారు. అంత్యకాలములో పరబ్రహ్మ స్వరూపులు అవుతారు అన్న గజానన వాక్యములు విని త్రిమూర్తులు సంతుష్టాతరంగులై ఇలా ప్రార్థించారు. ఓ దేవదేవ, నీవు మా స్తోత్రమునకు సంతుష్టుడవైతే మాకు నీ చరణాల ఎడ విస్మృతి లేని అనన్య భక్తిని ప్రసాదించు. అంతేగాక మేము చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించు.
ఇదియే మా కోరిక. త్రిమూర్తుల మాటలు విన్న గణేశ్వరుడు ప్రసన్నుడై, ఓ త్రిమూర్తులారా! మీ కోరిక ప్రకారమే నా యందు మీకు దృఢభక్తిని ప్రసాదిస్తున్నాను. మహత్తరమైన విఘ్నాలన్నింటినీ మీరు దాటగలరు. మీకు ఘనమైన కీర్తి కలిగేందుకు మీరు వేరు వేరు బాధ్యతలను అప్పగిస్తాను అంటూ వారికి ఇలా వరాలను అనుగ్రహించి, రజోగుణ సముద్భవుడైన బ్రహ్మకు సృష్టి బాధ్యతను, సత్వగుణాశ్రయుడైన విష్ణువును పాలకుడుగాను, తమోగుణంలో ఉత్పన్నుడైన రుద్రుడిని సర్వసంహారకుడిగాను నియమించాడు. ఓ వ్యాసమునీంద్ర! నాకు సకల లోకాలకు సృష్టి చేయగల శక్తి సామర్థ్యాలను, వేద శాస్త్ర పురాణాది సకల విద్యలను ఆదరంతో ఆ గణేశుడే నేర్పాడు. అలాగే విష్ణువుకు యోగం వలన స్వేచ్ఛా రూపములకు దాల్చగల రుద్రునికి ఏకాక్షర షడక్షర గణపతి మంత్రాలను, సర్వాగమాలను, సంహార శక్తిని ప్రసాదించాడు. అప్పుడు నేను దీన మనస్కుడనై, త్రిలోకాధిపతి జగత్తుకే గురుత్వం వహించినవాడు వరప్రదాత అయిన ఆ గజాననుని ఎదుటే దోసిలి మొక్కి, నాకు సృష్టి చేయగల శక్తితో పాటు సామర్థ్యాన్ని, ఏ ఏ రూపాలను ఎక్కడెక్కడ ఎలా సృజించాలో నిర్ణయించుకోగల వివేకాన్ని, విచక్షణను ప్రసాదించమని అర్థించాను. అప్పుడు వ్యాకుల చిత్తంతో మదనపడుతున్న నాకు దివ్య దృష్టిని అనుగ్రహించి గజాననుడు నన్ను తన ఉచ్ఛ్వాసం ద్వారా ఉదరంలోకి లాక్కున్నాడు. అక్కడ సీతాఫలంలోని గింజలలాగా ఉన్న అనేక కోట్ల బ్రహ్మాండ గోళాలను దర్శించాను. ఒక గోళాన్ని భేదించక అందులోనూ త్రిమూర్తిత్రయం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు విడిగా కనిపించారు. అలాగే సూర్య చంద్రాదులు, పంచభూతాలు, సముద్రాలు, కిన్నెర కింపురుష గణాలు, ఋషులు, పుణ్యజనులు, చతుర్విధ జీవరాశులు, పృథివీ మొదలుగా గల 7 పాతాళాలను, ఇలా మరో బ్రహ్మాండాన్ని కళ్ళు తిరిగేలా చూశాను. వాటి ఆది అంతము తెలుసుకోవటం నాకు వీలు కాలేదు. దిక్కు తెలియని స్థితిలో వరదుడైన గజాననుని దారి చూపమని ప్రార్థించాను. ఓ దేవా! నీ కుక్షిలో బ్రహ్మాండ కోటలనన్నింటినో కనుగొన్నాను. ఆకాశంలోని నక్షత్రాలను, సముద్రంలో గల చేపలను, ఇసుకలోని రేణువులను లెక్కించడం ఎలాగైతే ఎవరితరము కాదో, అలానే వీటి ఆది అంతాలను కనుగొనడమన్నట నా శక్తికి మించిన పని. ఇక్కడ ఉండటానికి గాని, బయటకు రావటానికి కానీ నాకిక శక్యం కావటం లేదు. కనుక దిక్కుతోచని స్థితిలో దీని దివ్య చరణార విందాలపై శరణాగతుడనై శిరము నాంచుతున్నాను. నాపై దయతలచు అంటూ ప్రార్థించి, నా ప్రార్థన విని దయతో నన్ను తన ముక్కు యొక్క రంధ్రములోంచి బయటికి విసరవైచాడు. అలాగే శివ విష్ణువులను కూడా తన కర్ణ రంధ్రముల గుండా బయటకు విసరవైచాడు. ఆ హరిహరులిద్దరూ బయటికి వెలువడి అలా సుఖంగా గణేశుడి శరీరంపైనే నిద్రించినారు అంటూ బ్రహ్మ వ్యాస మునీంద్రుడికి గణేశుని దివ్య విజృంభణను వివరించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని బ్రహ్మస్తుతి వర్ణనం అనే 13వ అధ్యాయం సంపూర్ణం.